ఫోన్లతోటి ఆన్లైన్లో పైసలు ఇచ్చిపుచ్చుకునుడు సురువైనాక పైసలను చేయితోటి ముట్టుకునుడే లేదు అసలు. ఫోన్లల్లో ఉన్నాయా అంటే ఉన్నాయన్నట్టు నెంబర్లు మాత్రం కానొస్తుంటాయి. సరే ఎట్నో అట్లా ఉంటే సరిపే. అయితే పొలం జాగాల పరిస్థితి కూడా గట్నే చేసిర్రోళ్ళగా ఏపీ నంద్యాల జిల్లాల కొందరు కేడుగాళ్ళు లేని పొలం ఉన్నట్టుగా ఉత్తుత్తి పాస్బుక్లు తయారు చేసి లక్షల లోన్లు తీసుకున్నారట బ్యాంకులల్లా. ఎంత మోసగాళ్ళు మోపైతుండ్రో చూడు రోళ్ళ. ఉన్న పొలం జాగాలను ఆన్లైన్లో ఎక్కియమని చెప్పులు తెగిపోయేటట్టు తిరిగినా కనికరిస్తలేరు కొందరు రెవెన్యూ ఆఫీసోళ్ళు. కానీ భూమి మీద లేని పొలం జాగాలకు ఎన్ని పాస్బుక్లు తయారు చేసిరో చూడు. పోలీసు వాళ్ళు వెనకపట్టి ముసుగులు దొడుకొని నిలబడ్డ ఈ మాస్క్ వీరులు. నంద్యాల జిల్లా సంజామల తహసీల్దార్ ఆఫీసులో కొలువు ఎత్తారట ఈ ముగ్గురు పనిమంతులు. లేని సర్వే నెంబర్లను ఉత్తుత్తుగా సృష్టించి ఆ నెంబర్ల మీద నకిలీ పాస్బుక్లు తయారు చేసి ఎంఆర్ఓ గారి సంతకాలు పెట్టించి ఆన్లైన్ పోర్టళ్లకు ఎక్కించిరట. ఒక్కొక్క పాస్బుక్ లో 5 ఎకరాల చొప్పున ఉన్నట్టు రాపిచ్చి 60 పాస్బుక్ లో ఏమో తయారు చేసిరట. మరి అట్లా చేస్తే వీళ్ళకేం ఫాయిదా? భూమి లేకుండా ఉత్త పాస్బుక్లు ఏం చేసుకుంటందుకు, నాలుకే గిక్కుంటందుకు కూడా పనికిరావు కదా. ఎవరైనా భూమి జాగాలు కొనేటోళ్ళు ఉంటే సైట్ మీదకి పోయినాక అద్దురాలు చూసుకొని కొలతలు వేసుకున్నాకనే కొంటారు కదా. పాస్బుక్లు చూసి కొన్నారు కదా అని అంటే అక్కడనే ఉంది మనసంటి మామూలు జనాలకు తెలియని లాజిక్ పాయింట్. ఈ పాస్బుక్లను తయారు చేసింది భూములు అమ్ముడు కొనుడు చేసేందుకు కాదు, మందికి అమ్ముకొని సొమ్ము చేసుకుంటందుకు అట. ఇట్లా తయారైన పాస్బుక్లను 30,000కు ఒకటి చొప్పున మందికి అమ్మిరట. అలాగట డిఎస్పీ సార్ చెప్తుండే ఇన్నూరు స్టోరీ అంతా. అమాయక ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసి మీకు భూమి ఇప్పిస్తామని చెప్పి ఆన్లైన్ చేపిస్తామని చెప్పి ఒక్కొక్కరికి సుమారుగా 5 ఎకరాలు ఇప్పిస్తామని చెప్పి వాళ్ళకి ఒక ఫేక్ పాస్బుక్ క్రియేట్ చేసి వీటిని ఆన్లైన్ లో కూడా ఎక్కించారు. ఒక్కొక్కరి దగ్గర నుంచి 30,000 క్యాష్ కూడా వీళ్ళు తీసుకున్నారు. ఇక మరి కొన్నోళ్ళు ఏం చేసుకుంటందుకు కొన్నారంటే ఆ సంగతి అయితే కరెక్ట్ గా తెలియదంట. నిజంగా భూమి ఉందనే కొన్నారా, బ్యాంకు లోన్ తీసుకుందాం అనుకునే కన్నింగ్ ఐడియాతోనే కొన్నారా అనేది కన్ఫర్మ్ కాలేదట. కానీ ఈ నకిలీ పాస్బుక్లు పెట్టి 80 లక్షల రూపాయల దాకా లోన్లు తీసుకున్నారట బ్యాంకులలో కొన్నోళ్ళు. ఈ డాక్యుమెంట్స్ బేస్ మీద లోన్స్ కూడా తీసుకున్నారు. చాలా బ్యాంక్స్ లో సుమారు 80 లక్షలు అమౌంట్ లోన్స్ గా కూడా తీసుకోవడం జరిగింది. ఇంకో 2 ఉన్నారట దొరకవలసిన బద్మాషోళ్ళు. మరి బ్యాంకోళ్ళు తెలిసే ఇట్లా చేస్తారా, ఆన్లైన్ లో కానిస్తే చాలు భూములు ఉన్నట్టే అని సరిపెట్టుకొని లోన్లు ఇస్తారా తెలియదు. కానీ ఇవ్వడు పడితే వాడు మంచిగా మోపారు బ్యాంకులను ముంచేందుకు. ఇక ఇటువంటి మోసగాలు ముంచిన సొమ్ములను రికవర్ చేసేందుకు మళ్ళా మందితాన్ని ఆ ఛార్జులు ఈ ఛార్జులు మిత్తిల రూపంలో ముక్కులు వెండి వసూలు చేస్తుంటారు ఆ బ్యాంకులోళ్ళు. వాళ్ళదేం పోయింది, మంది ఏ నెత్తులు మంది ఏ కత్తులు. దొంగలకు సర్ది కడితే మంచిగా అలవాటయ్యారు అనుకుంటుర్రు. నంద్యాలలో బయటపడ్డ ఈ నకిలీ పాస్బుక్ల కుంభకోణం సంగతి ఎరికైన వాళ్ళంతా.